నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ అరాచకాలు అంతా ఇంత కాదు ఒక్కదాని తర్వాత ఒకటి వెలుగులోకి వచ్చి ఒక మహిళ ఉండి ఇంత అరాచకాలను ఎలా చేస్తుంది అంటూ ఈ రోజు దేశం మొత్తం విస్మయానికి గురవడమే కాదు మమతా బెనర్జీని ఓ లెవెల్లో బూతులు తిట్టలేక మాటలతో తిడుతున్నారన్నమాట ఏదేమైనా కానీ సందేశ్ ఖలీలో మళ్ళీ భారీ ఎత్తున మారునాయుధాలు దొరికాయట అసలు ఏం చేయాలనుకుంటుంది ఈమె ఇలాకాలో అర్థం కావట్లేదు అవి దొరికిపోవడంతో షాక్కి గురైందట మరో దారుణమైన విషయం ఏంటి అనంటే ఎంతో యాక్టివ్గా హిందూ ధర్మం వైపు నిలబడి హిందూ ధర్మాన్ని చైతన్యం చేస్తున్న 19 సంవత్సరాలు కూడా నిండని ఒక అబ్బాయిని దారుణంగా పశ్చిమ బెంగాల్లో చంపేశారట వింటుంటే బాధగా ఉంది కదా నాకైతే మాత్రం కోపం వచ్చి రక్తం ఉడికిపోతోంది అసలు ఈమెను ఇంకా ఎందుకు భరిస్తారు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టట్లేదు ఈమెను ఎందుకు గద్దెదించట్లేదో అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళకి అసలు నాయకులు అని చెప్పుకొని ప్రజలను పాలించే హక్కు ఏడుంది ఈరోజు చాలా మంది తిహార్ జైల్లో షిప్పకూడ తింటుండ్రు ఈమె వాళ్ళు తోడెళ్ళి ఎప్పుడు షిప్పకూడ తింటుంది అనిపిస్తుంది నాకు అంత ఘోరంగా అనిపించింది ఆర్టికల్ చదివితే ఆ ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల హత్యలు సర్వసాధారణమైపోయాయి పశ్చిమ బెంగాల్లో ప్రతి నెల కనీసం 3 బీజేపీ కార్యకర్తలు హత్యలు జరుగుతుండడం అత్యంత దారుణమైన విషయం పశ్చిమ బెంగాల్లో ప్రతి నెల 3 బీజేపీ కార్యకర్తలు హత్యకు గురవుతున్నారట ఎందుకు మరి ఇంత ఏమంటారు పైశాచికంగా మృగాలు అంటే పాపం అవి కూడా అసహించుకుంటాయేమో వీళ్ళని చూసి ఇక వీళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు రాక్షస తత్వాన్ని మనసులో పెట్టుకొని ఏం సాధించడానికి మనుషుల్ని చంపి ఎవరిని వెళ్తారు శవాలను వెళ్తారా ఇలా ఇప్పటి వరకు వందల సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు తృణమూల్ కాంగ్రెస్ గుండాల చేతిలో హత్యకు గురయ్యారు అయితే ప్రస్తుతం దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్లో దీన్ బంద్ మిథ్యా అనే యువకుడు బీజేపీ తరఫున యాక్టివ్గా పనిచేస్తున్నారు ఇతని వయసు కేవలం 19 సంవత్సరాలు చిన్నవాడైనప్పటికీ దీన్ బంద్ మిథ్యా హిందువులను ఏకం చేస్తూ బీజేపీ వైపు ప్రజల ర్యాలీ అయ్యేలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు ఇది తట్టుకోలేని తృణమూల్ కాంగ్రెస్ గుండాలు దీన్ బంద్ మిథ్యాను హత్య చేసి ఒక చెట్టుకు వేలాడదీశారు ఈ విషయం వెలుగులోకి రావడంతో పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి కాగా ఎన్నికల కమిషన్ ఈ కేసును సిబిఐకి అప్పగించే అవకాశం ఉంది వందల కొద్దీ బీజేపీ కార్యకర్తల్ని తృణమూల్ గుండాలు హత్య చేస్తున్నారని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రతిపక్షాలు ఉన్నాయి అంటే మమతా దీది పాకిస్తాను లేకపోతే ఏమంటారు టెర్రరిస్ట్ హబ్బులు అంటారు చూసిండ్రు ఐసిఎస్ కార్యక్రమాలు చాలా ఏమంటారు స్వతంత్రంగా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి అనే సీట్ నెక్కి మరి పశ్చిమ బెంగాల్లో ఇది నా ఇలాకా ఈడ హత్య చేస్తా బాంబులు తెప్పిస్తా ఈడీ ఆఫీసర్లను కొట్టిస్తా ఎన్ఐఏ అధికారుల మీద నిందలేస్తా ఆడోళ్ళని చూస్తే మా నాయకులు పడక గదిలోకి పంపుతా అన్నట్టు తయారైనా కూడా ఎవ్వరు ఈమె మీద యాక్షన్ తీసుకోలేకపోవడం అనేది దౌర్భాగ్యంగా అనిపిస్తోంది 19 సంవత్సరాల పిల్లగాడు ఏం తప్పు చేసిండయ్యా అంటే హిందువులందరినీ ఏకం చేయడం హిందువులలో చైతన్యం కలిగియడం వీళ్ళకి నచ్చదు హిందువులను కులాల వారిగా లేకపోతే వాడల వారిగా లేకపోతే రాష్ట్రాల వారిగా విభజించి వాళ్ళను విభజించిన దాని మీద ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి ఒక వర్గాన్ని మాత్రం నెత్తిన పెట్టుకొని అవసరమైతే బంగ్లాదేశ్ నుంచి కూడా పిలిపించుకొని ఓట్లు గుద్దించుకొని వాళ్ళకి ఇక్కడ ఆధార్లు రేషన్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇప్పించి వాళ్ళను కాపాడుకుంటే వీళ్ళు రాజ్యాలు వెళ్తారు హిందువులు ఐక్యమైనరు అంటే వీళ్ళ పని కేల్కతం దుకాన్ బంద్ ఎతకడానికి చూరా బొక్క కూడా దొరకదు అది భయం అందుకే హిందువులను ఐక్యం చేసే వాళ్ళని ఎవ్వరూ సహించలేని స్థితిలో ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఉన్నారని ఆర్టికల్లో వచ్చింది ఇంతకంటే దారుణం ఉంటుందా ఇన్ని దారుణాలు జరుగుతుంటే సెంట్రల్ కానీ రాష్ట్రపతి కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు ఇక్కడ రాష్ట్రపతి పాలన ఎందుకు విధించట్లేదు అన్నది ఇప్పుడు $1000 క్వశ్చన్ ఇదే కాదు బహుశా ప్రస్తుతం ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు అయితే సందేశ్ ఖలీలో జరిగిన అత్యాచారాల గురించి విచారణ జరపమని కలకత్తా హైకోర్టు సిబిఐని ఆదేశించింది వెంటనే కేసును టేకప్ చేసిన సిబిఐ సందేశ్ ఖలీ సంఘటనలకు సంబంధించిన కీలక నిందితులు షాజహాన్ షేఖ్కు సంబంధించిన అనుచరుల ఇండ్లపై దాడులు నిర్వహించింది అయితే సిబిఐ కూడా విస్తుపోయే విధంగా పెద్ద ఎత్తున మారణాయుధాలు బయటపడ్డాయి పెద్ద ఎత్తున తుపాకులు మందుగుండుతో పాటు బాంబులను కూడా సిబిఐ గుర్తించింది దీంతో సిబిఐ వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ను ఎన్ఎస్జీ కమాండర్లను హుటాహుట్న సందేశ్ ఖలీకి రప్పించారు ప్రస్తుతం సందేశ్ ఖలీలో 144 సెక్షన్ విధించి సందేశ్ ఖలీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు కాగా ఈ విషయం పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీకి మరింత చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది సిబిఐ అడుగుపెట్టి ఎంక్వైరీ చేస్తే పెద్ద ఎత్తున మారణాయుధాలట
తుపాకులట, మందుగుండు సామాన్లట. అంటే ఈమె ఎన్నికల టైంలో అక్కడ ఏం చేయడానికి సిద్ధమైపోయిందో అర్థం చేసుకోవచ్చు. సిబిఐ ఎంటర్ అయింది కాబట్టి, దర్యాప్తు వేగవంతం చేసిండ్రు కాబట్టి వీటన్నిటిని పట్టుకోగలిగారు. కానీ లేకపోతే భారతదేశంలోని పశ్చిమ బెంగాల్లో మనం ఎలాంటి విషయాలను వినాల్సి వచ్చేదో, చదవాల్సి వచ్చేదో తలుచుకుంటే ఇట్లా బూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంత నీచంగా రాజకీయాలు చేసి గెలవాల్సిన అవసరం, సీట్లను కాపాడుకోవాల్సిన అవసరం, అంత డబ్బు పిచ్చి, అధికార పిచ్చి ఏంది వీళ్ళకు అనేది అర్థం కావట్లేదు. షాక్కి కాదు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఇకనైనా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని అక్కడ రాష్ట్రపతి పాలన విధించకపోతే అది మరో బంగ్లాదేశ్గా మారిపోయినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళకు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళలో మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మనకు అలాంటి సపోర్ట్ని కూడా అందిస్తూ మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. మోర్ వీడియోస్ కోసం స్టే విత్ us అండ్ జై భారత్.